ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో త్రాగునీటిని అందించే విధంగా కార్యాచరణ. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. రైతాంగానికి సాగునీటి కొరత లేకుండా చర్యలు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వెల్లడి. కాకినాడ నగరంలో వేసవిలో త్రాగునీటి ఎద్దడి నివారణ చర్యలు. సామర్లకోట రిజర్వాయర్ను పరిశీలించిన కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ. డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినిక్ ల్యాబ్లో హై రెజల్యూషన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ప్రారంభం. 40 లక్షల విలువ గల స్కానింగ్ మిషన్ను అందించిన పైడా వెంకట నారాయణను అభినందించిన ట్రస్టీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జలవనరుల శాఖ మాత్యుతలు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన మంచినీటిని అందించే విధంగా కార్యాచరణ చేస్తున్నామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. రూరల్ నియోజకవర్గ పరిధిలో అందిస్తున్న మంచినీటి బ్యాంకుల నుండి నీటి నమూనాలు, కుళాయిల ద్వారా అందిస్తున్న నీటి నమూనాలు రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ పరిశీలించారు. కాకినాడ గుడారిగుంట రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ నివాసం వద్ద జలవనరుల శాఖ డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో అందిస్తున్న నీటి రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ తాగి చూశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 100 కోట్లతో మంచినీటిని అందించేందుకు ఖర్చు చేశామని, 20 కోట్లతో ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన మంచినీరు అందించే కృషి చేస్తున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అందరికీ మంచినీరు అందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నామన్నారు. మనకు తెలియకుండానే మన కుటుంబాన్ని అనారోగ్య పాలు చేసేస్తారు. కాబట్టి దీని మీద ముఖ్యమైన శ్రద్ధ ఎండి గారు కూడా ఎండి గారు కూడా దీని మీద శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది అయితే మటు నేను వచ్చిన 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా బాగా పనిచేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క చోట అటెండ్ అవుతూ ఉన్నారు. కానీ ఇటువంటి ఎవరినైతే టైం కీపర్స్ కింద పెడతా ఉన్నామో వాళ్ళ విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఒక అంశం కొంతమంది ప్రాణాలతో కూడినటువంటి అంశం కాబట్టి వారికి నచ్చజెప్పి కొంచెం కరెక్ట్గా చేసేటట్టుగా చేయడానికి ముందుకు వెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఏ ఊరు అండి వచ్చి నడకుదురు పెనుగుదురుకి సంబంధించి ఒకసారి మనం చూద్దాం. అందులో కొన్ని పార్టికల్స్ ఉన్నాయి. అవి ఎటువంటి పార్టికల్స్ ఒకసారి మనం చూసి అవి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఇంత పెద్ద ఎత్తున మంచినీరుకి నిధులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే గత ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులకు బిల్లులు ఇవ్వాలి. అవి మొన్న కమిషనర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. మొన్న కొంత డబ్బు వచ్చినప్పటికీ పెద్ద ఎత్తున కొంచెం మేజర్ కంపెనీస్కి వెళ్ళిపోయి చిన్న కాంట్రాక్టులు చాలామందికి అందరూ సరిగ్గా, ఎందుకంటే అన్నీ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నాకు లెటర్ ఇచ్చారు. మా ఆర్థిక పరిస్థితులు ఇచ్చా, మేము ఇంతకు మించి మేము ఎలలో అన్యాద భావించొద్దు, మా పరిస్థితి అని చెప్పి లెటర్ ఇచ్చారు. వాళ్ళందరికీ ఈఓటీ ఖచ్చితంగా దగ్గరుండి ఈఓటీ ఇప్పించడం జరుగుతుంది. వాటికి బిల్లు వచ్చిన వెంటనే పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటుంది. ఎందుకంటే ఈ సమ్మర్కి కొంచెం ఎలినావో ఏదో చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు.
కొంచెం పెద్ద సమ్మర్ చాలా గట్టిగా ఉంటుందని చెప్తా ఉన్నారు. కాబట్టి దాని ప్రిపరేషన్లో భాగంగా ఆల్రెడీ కలెక్టర్ గారితో 3 క్లాస్మేట్స్ కూడా ఆల్రెడీ వేయించి పెట్టుకుని ఉన్నాం. వాటర్ మళ్లించుకోవడానికి చేసుకోవడానికి శాంక్షన్స్ తీసుకొని పెట్టుకుని ఉన్నాం. ఈ సంవత్సరం మటుకు పోయిన సంవత్సరంలాగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరమైతే ట్రాక్టర్లన్నీ పెట్టి మంచినీరు మటుకు ఆర్డబ్ల్యూఎస్ వారితో కలిసి పనిచేసి ప్రతి ఒక్కరికి మంచినీరు అంటే మంచి నీళ్లు కాదు మంచి నీరే ఇద్దాం అన్నది ఒక ఆలోచనతో ముందుకెళ్తాం. రైతులకు సాగునీటి కొరత సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టి రైతులకు అండగా నిలుస్తుందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. గొల్లప్రోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అధ్యక్షతన నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్, ఏలేరు డిస్ట్రిబ్యూషన్ కమిటీ వైస్ చైర్మన్ ఊటా నానిబాబు, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు, గొల్లప్రోలు తహసీల్దార్ రామ్ కుమార్, పిఠాపురం ఎంపీడీఓ స్వప్న హాజరయ్యారు. అనంతరం ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రైతులందరినీ కూడా సో దీని అవగాహన ప్రోగ్రామ్ అనేది దాంతోపాటు ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్గా కూడా మేము దీన్ని చేపట్టాం. సో ఫస్ట్ 10 డేస్లో రైతులందరినీ కలిపి ఒక ఇంక్లూజివ్ మ్యూజిక్ మీటింగ్స్ పెట్టుకుని వాళ్ళందరికీ కూడా ఏది అవసరం అనే విధంగా రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకుని పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఒక 46 ట్యాంక్స్ అన్నింటినీ కూడా పెడల్ క్యానల్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేసే విధంగా, ఇంటర్లింక్ చేసే ఛానల్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేసే విధంగా, గట్టులన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేసే విధంగా, దానిపైన స్ట్రెంగ్తన్ చేసిన గట్టుల మీద కూడా ప్లాంటేషన్ నాటే విధంగా, దీన్ని చేయడం వల్ల సుమారు 4,000 ఎకరాలకి అలాగే 1000 ఎకరాలకి 2వ పంటతో పాటు వేసుకునే విధంగా కూడా రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రోగ్రామ్ చేపట్టాం. సో ఫస్ట్ 10 డేస్ నుంచి 100 డేస్ లోపల ఈ టోటల్ ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయే విధంగా ఎప్పుడు ఆలోచించే విధంగా కూటమి ప్రభుత్వం ఈ రైతుల పట్ల ఉన్న ఒక ఉద్దేశాన్ని మరోసారి తెలియజేస్తూ చాటి చూపుతూ రైతులకి ఎప్పుడూ అండగా ఉండేది కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి ఈ చేయబోయే కార్యక్రమం ద్వారా కూడా మీ అందరికీ తెలుస్తుంది. సో దీని అందరినీ ఈ ప్రోగ్రాంలో ఇందాక వచ్చిన రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ అధికార బృందాన్ని కూడా ఎవరిని సెలవులు పెట్టకుండా గ్రామస్థాయి లెవెల్లో మొత్తం అందరినీ ఈ 100 డేస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్వాల్వ్ అయ్యి ఇచ్చిన కార్యక్రమాన్ని, ఇచ్చిన ఫండ్స్ని కరెక్ట్గా ఖర్చు చేసే విధంగా అండ్ ఒక రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసే విధంగా, పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా, గ్రౌండ్ వాటర్ పెంచే విధంగా, ట్యాంక్స్ స్ట్రెంగ్తన్ చేసే విధంగా, రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రోగ్రామ్. రానున్న వేసవి కాలంలో నగర ప్రజలకు త్రాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం సామలకోట రిజర్వాయర్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్ఈ పి వెంకట్రావు ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి రిజర్వాయర్లలో నీటి నిల్వ పరిస్థితులను కమిషనర్ సమీక్షించారు. సామలకోట రిజర్వాయర్లో నిల్వ చేసిన నీటిని శుద్ధి చేసి నగరంలోని పలు ఓవర్ హెడ్ ట్యాంకులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అలాగే అరట్లకట్ట రిజర్వాయర్లో కూడా నీటి నిల్వ కొనసాగుతున్నదని వివరించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. కాలువలను మూసివేసి రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసి అవసరానికి అనుగుణంగా నగరంలోని వాటర్ ట్యాంకులను నింపే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఈ పి వెంకట్రావు మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా త్రాగునీటి సమస్యలు తలెత్తితే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే చర్యలు కూడా సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు రాబో సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని మన కాకినాడ నగర ప్రజలకు ఏ విధమైనటువంటి నీటి సరఫరాకి సంబంధించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండడానికి వీలుగా ఈరోజు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు చూడడం జరిగింది. కమిషనర్ గారితో పాటు మేమందరం విజిట్ చేశాము. అయితే ప్రజెంట్ కెనాల్ లెవెల్ ఈ రోజు వరకు తక్కువగా ఉండడం వల్ల ఎస్ఎస్ ట్యాంక్ నింపడానికి వీలు పడలేదు. ప్రజెంట్ ఇంకా 1 మీటర్ డెప్త్ వరకు నింపాల్సింది ఉంది. ఆల్రెడీ మోటార్లన్నీ యూటిలైజ్ చేసి ఎస్ఎస్ ట్యాంక్ని నింపేసి సమ్మర్లో కెనాల్స్ క్లోజ్ చేసినప్పటికీ కూడా మన ఎస్ఎస్ ట్యాంక్ ద్వారా
నగర ప్రజలకి అరట్లకట్ట సెస్ ట్యాంక్ నుండి కూడా నగర ప్రజలకి ఎక్కడ ఏ విధమైన నీటి సరఫరాకి సంబంధించి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నాము. ప్రజలకి ఎవరికైనా సరే నీటి సరఫరా ఒకవేళ వాళ్ళకి తక్కువ డెఫిషియన్సీ ఏమైనా వచ్చినా సరే వెంటనే మా కాల్ సెంటర్కి ఫోన్ చేసినా, లేదంటే మా వాటర్ సప్లై డిఈ గారు అయినటువంటి వారి తాలూకా నెంబరు 9849906518 ఈ నెంబర్కి ఫోన్ చేసినా వెంటనే ట్యాంకర్ల ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. ప్రజలందరూ గమనించవలసిందిగా కోరడమైంది. పేద ప్రజలకు మెడికల్ టెస్టుల భారాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినిక్ ల్యాబ్ సేవలను ప్రజలు సద్వినియోగించుకోవాలని పైడా వెంకటనారాయణ సుశీలమ్మ ట్రస్ట్ ట్రస్టీ పైడా వెంకటనారాయణ పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన హై రెజల్యూషన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి క్లినికల్ ల్యాబ్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ అధ్యక్షత వహించగా పైడా వెంకటనారాయణ సుశీలమ్మ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పైడా రామకృష్ణ, పైడా వెంకటనారాయణ, పైడా శ్రీనివాస్, పైడా సోమేశ్వరరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 40 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్ ను అతిథులు పైడా రామకృష్ణ ట్రస్టీలు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్టీ పైడా వెంకటనారాయణ మాట్లాడుతూ పేద ప్రజలకు మెడికల్ టెస్టుల భారాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ సేవలను సద్వినియోగించుకోవాలన్నారు. డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ 40 లక్షల రూపాయలు విలువ చేసే స్కానింగ్ మెషిన్ అందించిన పైడా వెంకటనారాయణ సుశీలమ్మ ట్రస్ట్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. డాక్టర్ వెంకటరత్నం మాట్లాడుతూ అత్యాధునిక అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్ ద్వారా వివిధ రకాల స్కానింగ్లు చేయవచ్చునన్నారు. కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ సభ్యులు పైడా రామకృష్ణ, శ్రీనివాస్, వెంకటనారాయణలను ల్యాబ్ కార్యవర్గం సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ ట్రస్ట్ సెక్రటరీ రమణమూర్తి, ట్రెజరర్ మోహనరావు, ట్రస్ట్ ట్రస్టీలు మట్టపర్తి సురేష్, తలారి రామచంద్రరావు, కొల్లేపల్లి మురళీకృష్ణ, క్లినికల్ ల్యాబ్ కార్యవర్గం సిబ్బంది పాల్గొన్నారు. ఇది మిగతా కలర్ డాక్టర్ల కన్నా కొంత భిన్నమైంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆహారపు అలవాట్ల మార్పు వల్ల జనంలో ఫ్యాటీ లివర్ అనేటువంటిది క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీనికోసం అని చెప్పి కొన్ని ప్రత్యేకమైన సాధనాల ద్వారా గుర్తించవలసి వస్తుంది. అలాంటి సమస్య లేకుండా ఎలాస్టోగ్రఫీ అనేటువంటి టెక్నాలజీని ఈ మిషన్లో ఇన్కార్పొరేట్ చేయడం వల్ల ఫ్యాటీ లివర్ యొక్క స్టేజ్ని దీంట్లో చాలా తేలిగ్గాను వేరే ఖర్చు లేకుండా కూడా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. అలాగే ఈ మిషన్లో 4D టెక్నాలజీ తోటి 4D ఉంది. ఇది మామూలుగా ఏదో శిశువు యొక్క ముఖ కవళికను గుర్తించగలట్టు కాకుండా ఏదన్నా అవయవం లోపాలు ఉన్నప్పుడు దాన్ని విభిన్న సెక్షన్లో దాన్ని తీసి అది చూసుకోవలసిన డాక్టర్కి దాన్ని క్లియర్ కట్గా డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లో కలర్ ఇకోకార్డియోగ్రఫీ ఒక లేటెస్ట్ టెక్నాలజీతో దీంతో తీసుకొచ్చింది. అలాగే మామూలు అల్ట్రాసౌండ్ కానీ కలర్ కానీ డాప్లర్ కానీ ఇది ఉన్నటువంటి మిషన్లో లేటెస్ట్ మిషన్. అంచేత ప్రజలందరూ కూడా ఈ సేవల్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాం. కాకినాడలో డిఆర్ కాలేజ్ కానీ లేకపోతే మన టౌన్ హాల్లో కానీ అలాంటి చోట్ల పర్మనెంట్ బిల్డింగ్లకి పెద్ద పెద్ద విరాళాలు ఇచ్చి, అలాగే మరి చాగన్ కోటేశ్వరి గోశాలకు కానీ ఇలా చాలా చోట్ల ఇవ్వడం జరిగింది. వారి విరాళాల్లో భాగంగా ఇది ఈ క్లినికల్ ల్యాబ్ ద్వారా ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. అందులో మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలకి ఈ ల్యాబ్ చాలా సేవలు అందిస్తుందని చెప్పి గ్రహించి ఇంత చక్కని పెద్ద మొత్తంలో పెద్ద ఖరీదు గల మిషన్ని మరి ఇక్కడ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ ట్రస్ట్ చైర్మన్ పైడా రామకృష్ణ గారికి, మిగతా ట్రస్టీలకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా ఈ ల్యాబ్ సేవలను వినియోగించుకోవాలి. అలాగే ఈ ట్రస్ట్ని పైడా ట్రస్ట్ నుంచి కూడా అనేక మందికి అనేక మంచి పనులు ఇంకా చేయాలి భవిష్యత్తులో కోరుకుంటూ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా డాక్టర్ వెంకటరత్నం గారు, మా రేడియాలజిస్ట్ గారు ఈ మిషన్ గురించి చాలా ఎలాబొరేట్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఇది గమనించి ఈ యొక్క ల్యాబ్ సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటూ మరి పైడా ట్రస్ట్ యొక్క సభ్యులందరినీ కూడా పేరు పేరున మరి ఆ భగవంతుడు చాలాగా దీవించాలి, వారి కుటుంబ సభ్యులు నుంచి ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ట్రస్ట్ పైడా వెంకటనారాయణ సుశీలమ్మ ట్రస్ట్ నుంచి బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్కి 40 లక్షల విలువైన అల్ట్రాస్కాన్ లేటెస్ట్ ఎక్విప్మెంటు డొనేషన్గా ఇవ్వడం జరిగింది. అందుకు మా ట్రస్ట్ తరఫున నేను
సంతోషం వ్యక్తం చేస్తూ ఇది నలుగురికి ఈ ఎక్విప్మెంట్ స్కానింగ్ ఉపయోగపడాలని చెప్పి, అలాగే సేవాభావంతో పనిచేస్తున్న బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ మరింత ప్రజలకి అందుబాటులో ఉండి సేవ చేయాలని చెప్పి ఈ శుభ సందర్భంగా కోరుతున్నాను. విలువలతో కూడిన విద్య అందించడం భారతీయ విద్యాభవన్ లక్ష్యమని సిబిఐ పూర్వపు జాయింట్ డైరెక్టర్ వి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం ఏడీబీ రోడ్లోని భారతీయ విద్యాభవన్స్ రెసిడెన్షియల్ పాఠశాల మొదటి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడుతూ పాఠ్యాంశాలతో పాటు జీవితానికి ఉపయోగపడే అంశాలను విద్యార్థులకు చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ర్యాంకుల సాధనకు తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి చేయకూడదన్నారు. గాయకుడు గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు ఆప్యాయత, అనురాగాలు పంచాలని అన్నారు. భారతీయ విద్యాభవన్స్ చైర్మన్ కాశీ విశ్వనాథరాజు, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప ప్రసంగించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ డాక్టర్ ఎంవి రఘుపతిరాజు, డైరెక్టర్ డివి కృష్ణంరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి కార్యక్రమం అయితే చాలా సంతోషం. కొంత పెద్దలతో కూడా వచ్చారు, అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. మరి ఈ కార్యక్రమం వచ్చేటికి మన పెద్దాపురంలో మరి ఇలాంటి స్కూల్స్ అన్ని కూడా ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. కానీ భారతీయ విద్యాభవన్ కూడా మనం రావడం చాలా మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఇది ఎన్నో శాఖలుగా ఇప్పుడు 1833లో స్టాప్ చేసినటువంటి భారతీయ విద్యాభవన్ 20 శాఖలుగా ఏర్పాటు చేసి మరి ఈస్ట్ వెస్ట్లో కూడా ఇప్పటికే 8-10 మరి స్కూల్స్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా మంచి స్టాండర్డ్స్ వచ్చి క్రమశిక్షణతో మరి నడిపించే స్కూల్ ఇవన్నీ కూడా మరి విశ్వనాథరాజు గారు ఆయన సేవాభావంతో ఆనందరాజు గారి ఫౌండేషన్ తోటి నడిపిస్తూ ఉన్నారు. మరి విశ్వనాథరాజు గారు కూడా అనేక సేవాభావాలు చేస్తున్నారు. ఇది ప్రాఫిట్ కోసం కాలేజ్ స్కూల్ నడిపిస్తుంటారు, సేవాభావంతో స్కూల్ నడిపిస్తున్నారు కనుక ఆయన ఒకసారి అభినందించు. మరి ఆనందరాజు గారు జ్ఞాపకార్థం మరి ఇంకా ఎన్ని స్కూల్స్ స్థాపించి ఇంకా మంచి స్టాండర్డ్ తోటి ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటూ we have sports aid meeting last year, this year itself 24-25. So all the students are participation of the entire Kendra schools. Now next year where all the Kakinada students also can join Bhimavaram Kendra students along with them also participation to your spirit and then go to the winning of which will win the winning of the games, all the games. So I like to thanks once again all the parents came here. So I congratulate all the children, your spirit and then do all the games together and the hard work. For next year we are going to construct that basketball courts, skating ring and then volleyball courts, badminton courts, everything there, indoor, outdoor also coming up. Small already started indoor court settle is there, and then we have to provide more and more for activities. వచ్చిన తర్వాత గెలుపు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరు కూడా మనం చేస్తూ ఈ రోజున మరి ప్రైజ్ విన్నర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా. భవిష్యత్తులో మీరందరూ కూడా మంచి స్పోర్ట్స్ మెన్స్గా రావాలి అని మరి ఇందాక మరి చైర్మన్ గారు మన విశ్వనాథరావు గారు చెప్పారు. నెక్స్ట్ ఇయర్కి అన్నీ కూడా గ్రౌండ్స్ అంతా మరి అన్ని కోర్టులు, బాస్కెట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, కబడ్డీ ఇవన్నీ కూడా తయారు చేసి మీకు అందజేస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ నెక్స్ట్ ఇయర్ స్పోర్ట్స్లో కూడా మంచి టాలెంట్ని మీరు ప్రదర్శించాలని చెప్పేసి మిమ్మల్ని అందరం కూడా కోరుతున్నా. అదేవిధంగా మరి స్టాఫ్ మెంబర్స్ అందరం కూడా మరి ఒకసారి మరి స్కూల్లో మీరు పనిచేస్తున్నారంటే మన అది పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏంటంటే ఇటువంటి విలువలతోటి కూడుకున్న స్కూల్లో మనం పనిచేయడం అంటే అది భగవంతుడు మనకి ఇచ్చిన ఒక వరంగా భావించి పిల్లలందరికీ కూడా విలువలతోటి కూడుకున్న ఆ బీజం మీరు వేస్తే దాన్ని ఒక మొక్కగా చేసే బాధ్యత ఈ విద్యాలయం తీసుకుంటుందని మీ అందరికీ చెబుతాం. కాబట్టి బీజం వేయాల్సింది మీరు అన్నది చాలా ప్రధానంగా మీరు గమనించాలి. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పనులు మనం అంతా చేస్తూ తర్వాత స్కూల్లో జరిగే పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మీరందరూ కూడా విస్తృతంగా పాల్గొని మీ పిల్లలలో వచ్చే మార్పులు ఎలాగున్నాయో అన్నవి టీచర్లు చెబుతారు. మీ యొక్క అనుభవాలను కూడా టీచర్లకు చెబితే మనం కూడా కొద్దిగా మార్పులు తీసుకురావచ్చు. ఆ విధంగా పిల్లలను స్కూలుకు పంపించేసాం, మన బాధ్యత తీరిపోయింది అనుకోకుండా
మీరందరూ అనుకోవాల్సింది ఏంటంటే సమిష్టిగా మనం అందరం పనిచేద్దాం. స్కూలు ఇల్లు ఎప్పుడైతే కలిసి పనిచేస్తుందో ఒక అద్భుతమైన వ్యక్తి ఇటు స్కూలు నుంచి అటు ఇంటి నుంచి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి గొప్ప విషయాన్ని మా విశ్వనాథరాజు గారు, తర్వాత వారి అబ్బాయి జోగిరాజు గారు, జోగి వర్మ గారు, వారందరూ కూడా చాలా ఎంతో శ్రద్ధ పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా కలిసి పనిచేద్దాం. అందరం కలిసి ఒక గొప్ప మార్పుని ఈ ప్రాంతంలో తీసుకువద్దాం. స్పెషల్ అసెంబ్లీ ఉంటుంది. అందులో ఇందాక చెప్పారు కదా లక్ష్మీనారాయణ గారు, మన భారతీయ సంస్కృతి పరంపర సంస్కారం గురించి అవన్నిటినీ స్కిట్స్ ద్వారా పిల్లలకు చూపిస్తారు. మీరు ఆనందపడతారు. ఒకరోజు పేరెంట్స్ షుడ్ స్టే విత్ యువర్ చిల్డ్రన్ ఇన్ భారతీయ విద్యాభవన్. మీ పిల్లలు ఎంత గొప్పగా మమేకమై తన్మయత్వంతో విద్యా విధానంలో ఉన్నారో మీరు చూడాలి. సరదాగా యాన్యువల్ డేకు చెల్లిపోవడం కాదు. వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ఉంటున్నారు, టీచర్స్తో ఎలా ఉంటున్నారు, ప్రకృతితోటి ఎలా మమేకమై ఉంటున్నారు, ఇవన్నీ కూడా మీరు చూడాలి. భారతీయ విద్యాభవన్ విలువలతో కూడినటువంటి విద్యనిచ్చేటువంటి గొప్ప విద్యా విధానం అని మీరు మర్చిపోవచ్చు. ఇంత గొప్ప విద్యనిచ్చి ఆ కే మున్షి గారికి 5 పైసలు కూడా నాకొద్దు, లాభాపేక్ష నాకొద్దు, ఈ దేశానికి గొప్ప విద్యార్థుల్ని గొప్ప సిటిజన్స్ ని ఇవ్వాలనే కోరిక ఉన్నటువంటి విశ్వనాథరాజు గారికి మీరు గట్టిగా 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి వారిని అభినందించాలి. మీరు ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలోనికి స్వాగతం. ఏపీఎస్పీ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అత్యంత ఆధునిక సౌకర్యాలతో అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దామని, అందరూ మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి చదివించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. రమణేపేట ఏపీఎస్పీ జెడ్పీ హై స్కూల్ క్లాస్ ప్రధానోపాధ్యాయులు సత్యవోలు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పంతం నానాజీ పాఠశాల ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ భాగంగా ముద్రించబడిన స్కూల్ ప్రమోషన్ పాంప్లెట్స్ ను ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీఎస్పీ జెడ్పీ హై స్కూల్ ప్లేస్ లో జిల్లాలో ఎక్కడ లేని విధంగా 1,20,00,000 రూపాయలతో అతిపెద్ద అత్యాధునిక సైన్స్ ల్యాబ్లు, సువిశాలమైన క్రీడా మైదానంలో వివిధ ఆటల కోట్లు, నిష్ణాతులైన ఉపాధ్యాయులు, ఎక్కడ చూసినా పచ్చని మొక్కలు, చెట్లతో పాఠశాల ప్రాంగణాన్ని మొత్తం అత్యంత ఆహ్లాదకరంగా పరిచామని, ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ఇలాంటి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి చక్కనైన విద్యను అందుకుని ఉజ్వల భవిష్యత్తు పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి CSR నిధులతో 6 తరగతి గదుల నిర్మాణానికి శాంక్షన్ అయిన ప్రతులను ఎమ్మెల్యేకు అందజేశారు. తరగతి గదుల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తయ్యేలాగా ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు చామంతి నాగేశ్వరరావు, జగదీష్, ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ కందుకూరి పాల్ రాజు పాల్గొన్నారు. ఎలా అయితే క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారో అలాగా మా మాస్టర్లు, హెడ్ మాస్టర్లు, మా స్టాఫ్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తం అందరూ కూడా, ఎంఈఓలు, డిఓలు అందరూ కూడా వాళ్ళకి క్యాంపెయిన్ చేసుకుంటూ ఉన్నాం మా స్కూల్ యొక్క గెలుపు. ఎందుకంటే ఎవరో 2-3 బట్టి ఇచ్చేసి ఆ 3తోటి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అని చెప్పిస్తుని ప్రైవేట్ స్కూల్కి ఇక్కడ 100కి 70 మంది 80 మంది మంచి శాతంతో మన గవర్నమెంట్ స్కూల్కి ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తూ ఇవాళ ఏపీఎస్పీ స్కూల్లో అలాగే CSR ఫండ్స్ ద్వారా మనం ల్యాబ్ నిర్మాణం చేసుకున్నాం. అలాగే 10 లక్షలతోటి కొత్త 5 ల్యాబ్లు, అలాగే న్యూక్లియర్ క్లాస్ రూమ్స్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. అలాగే సైట్ కూడా ఫిల్లింగ్ చేసుకుంటూ ఉన్నాం. గ్రౌండ్
అనేక కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం. దృష్టి పెట్టి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం నాటికి పూర్తి స్థాయిలో ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్స్ ఎంత ఉంటాయో మన స్కూల్లో కూడా అంతే అడ్మిషన్స్ పూర్తి స్థాయిలో పోటీ పడి వీళ్ళకి ఆల్రెడీ ఏపీఎస్పీ స్కూల్కి నాకు రికమెండేషన్లు వస్తూ ఉంటుంటాయి. ఏపీఎస్పీ స్కూల్లో ఒక సీట్ చెప్పండి అని చెప్పి రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మొన్న కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎంఈఓ అందరితో మీటింగ్ పెట్టుకుని పిల్లలతో మధ్యాహ్నం భోజనం మన కుర్రాడు స్కూల్లో భోజనం చేసినప్పుడు పిల్లలకి ఏం కావాలి అని కోరుకున్నప్పుడు భోజన సదుపాయాలు ఇచ్చి చాలా బాగున్నాయని చెప్పారు. ఏం కావాలి అనుకుంటా ఒక 2-3 పిల్లలు వేసి వాళ్ళు అడిగింది ఏంటో తెలుసా, మాకు ఐడి కార్డ్స్ కావాలండి. మేము కూడా ప్రైవేట్ స్కూల్స్లో ఎందుకమ్మా మీకు ఐడి కార్డ్స్ ప్రత్యేకంగా అంటే వాళ్ళు వేసుకుంటారు, మేము వేసుకోవాలి. పిల్లలకు ఉంటాయి చిన్న చిన్న కోరికలు. సుమారు 15,000-16,000 ఐడి కార్డ్స్ మొత్తం అవసరం అవుతాయి. రేపు జూన్, ఎందుకంటే ఇప్పుడు ఇవ్వచ్చు కానీ ఇవ్వడానికి స్కూల్స్ మారిపోతారు, క్లాసెస్ మారిపోతాయి. కాబట్టి రేపు జూన్ నాటికి అట్లా ఆల్రెడీ ఎంఈఓలతో కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. రేపు జూన్ నాటికి ప్రతి విద్యార్థినికి వాళ్ళ ఐడెంటిఫికేషన్ కార్డ్స్ మెల్లో ట్యాగ్ ఇటువంటి ట్యాగ్ తోటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ తోటి ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటారు. జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కాకినాడ జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఆకాంక్షించారు. తుని నియోజకవర్గం రాజా గ్రౌండ్స్ లో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో ఎస్కేఎస్ పీటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీల ప్రారంభోత్సవం వేడుకల్లో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, అదేవిధంగా మరో ముఖ్య అతిథిగా విశాఖపట్నం డీసీసీ బ్యాంక్ చైర్మన్ కోన తాతారావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, విశాఖపట్నం డీసీసీ బ్యాంక్ చైర్మన్ కోన తాతారావు మాట్లాడుతూ జనసేన పార్టీకి వెన్నెముక లాంటి వ్యక్తికి నేడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం చాలా గొప్ప విశేషమని, రాష్ట్ర వ్యాప్తంగా నాదెండ్ల మనోహర్ పేరు మీద పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా పుట్టినరోజు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. దివ్యాంగులకు ఒక చేయూతనిచ్చే విధంగా ఒక సంస్థ ఏర్పాటు చేసి వారిని జాతీయ స్థాయికి పరిచయం చేసిన వ్యక్తి బోడపాటి శివదత్త అని, దివ్యాంగులకు చేయూతనిచ్చి గుర్తింపు తీసుకొస్తే తద్వారా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చోడిశెట్టి గణేష్, తుని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాలాజీ కిషోర్, కూటమి నాయకులు పాల్గొన్నారు. మంచి స్థాయిలో ఉండి కూడా పోరాటాలు చేసేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటిది పార్టీలోకి రావడానికే పోరాటం చేసిన వ్యక్తి శివదత్. ఎందుకంటే శివదత్ని తనకు తనే గుర్తింపు తెచ్చుకున్నాడు. గుర్తింపు వచ్చిన తర్వాత అందరికీ దగ్గర అయ్యాడు శివదత్. ఎందుకంటే తనకి రాజకీయంగా మరి వారి తల్లిగారికి రాజకీయంగా ఈ జిల్లాలో విశాఖ మన ఉమ్మడి తూర్పుగోదావరిలో అందరూ తెలుసు. వాళ్ళందరూ కామన్ చేశారు. ఎక్కడ మాకులాంటి కుర్రాళ్ళు లాంటి వాళ్ళు కాదు, అప్పుడు కుర్రాళ్ళు లాంటి వాళ్ళు ఇప్పుడున్న పెద్దవాళ్ళు అవ్వాం, కానీ వాళ్ళందరూ కూడా కామన్ చేశారు. లేకపోతే శివదత్కి మరి అమ్మగారికి ఉన్న పరిచయాలు నిజంగా వారు అందరూ బతుకుంటే ఇంకా చాలా మంచి పొజిషన్ వచ్చేటువంటి అవకాశం ఉండేది. మళ్ళీ తన స్వశక్తితో మళ్ళీ జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకి, పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితుడే ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీలో ఒక స్థానం ఉండాలనేటువంటి పట్టుదలతో మరి తన మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు శివదత్. తర్వాత కాలక్రమేణలో శివదత్ యొక్క దేహదారుఢ్యం ఏదైతే ఆనాడు మోసినటువంటి కావిడి ఈనాడు జనసేన పార్టీకి చాలా ఉపయోగపడింది అనేటువంటి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపంలో ఉన్న శ్రీ రామదత్త సాయి పీఠానికి రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ కారణంగా అటువైపుగా పొలాలకు వెళ్లే రైతుల సౌకర్యం దృష్ట్యా పక్కా రోడ్డు నిర్మించాలని శ్రీరామదత్త సాయి పీఠం అధిపతి సిద్ధాంతి వజ్రపు సత్యనారాయణ దత్త అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే పిఠాపురం పట్టణంలో పగలు కూడా నిరవధికంగా వెలుగుతున్న వీధి లైట్లను నిలువరించి విద్యుత్ ఆదా చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు బుర్రి మురళీధర్రావు కోరారు. ఈ సందర్భంగా వారిరువురు పాడా కార్యాలయంలో పీడీ శివరాం ప్రసాద్ కు, మున్సిపల్ కమిషనర్ కు నామకనక
శంకర్రావుకి వినతి పత్రాలు అందజేశారు. అందులో భాగంగా సోలార్ కూడా వేసుకోమని ఎంతో ప్రోత్సహిస్తూ మేము సబ్సిడీ ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని చెప్తుంటే మరి కేంద్ర ప్రభుత్వం ఇంత మేరకు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న కొంతమంది మరి ఒక 1 అవర్ కరెంట్ ఆపుతారు, మనం కరెంట్ సేవ్ చేద్దారని పిలిపించిన నేపథ్యంలో మరి ఈరోజు ఎక్కడ చూసినప్పటికీ కూడా వీధి లైట్లు విచ్చలు విడిగా వెలుగుతూ ఉన్నాయి. దాని మీద మరి పాడా వారికి అయితేనేమి ఇతర అధికారులకి అయితేనేమి ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా అలా వెలుగుతూనే ఉన్నాయి. అయితే ఇది ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేయటం కదా, మరి దీని మీద మీరు చర్యలు తీసుకోరా? ఈ డబ్బు కాదా, ఇది ప్రజలది కాదా అని భారతీయ జనతా పార్టీ ఎన్నోసార్లు ప్రశ్నించింది. అయినప్పటికీ కూడా యథా రాజా తథా ప్రజాగా మరి ఇక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా మరి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా అధికారులు వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. మంచినీటిని ప్రతి ఒక్కరూ పొదుపుగా వినియోగించుకోవాలని ప్రజలకు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. కాకినాడ పాత బస్టాండ్ పరిసర ప్రాంతమైన వెంకటేశ్వర నగర్ కచేరీపేటలో మంగళవారం ఉదయం నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ శానిటేషన్ పనులను పరిశీలించారు. డివిజన్లో నెలకొన్న పలు సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ జలమే అన్నిటికీ మూలమని పేర్కొంటూ మంచినీటిని ప్రతి ఒక్కరూ పొదుపుగా వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ శుద్ధి చేసిన తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగించడం వల్ల చాలా ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడుతున్నదని, అందువల్ల ప్రజలు బాధ్యతగా నీటిని వినియోగించాలని సూచించారు. అలాగే శానిటేషన్కి సంబంధించిన సమస్యలు ఉంటే పురమిత్ర యాప్ ద్వారా తెలియజేయవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యబాబు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. వృద్ధి చేయడానికి మన అధిక 14 ట్రాక్టర్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది. స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించిన టీమ్స్ కూడా మనకు వస్తున్నాయి. ఆ సమయంలో మన కాకినాడ సిటీకి దేశ స్థాయిలోనే మనం 35వ ర్యాంక్ సాధించాము. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో 5th ర్యాంక్ ఉంది. అది కాస్త మనం 1-2 ర్యాంక్ తీసుకెళ్ళడం మనం ప్రయత్నం చేస్తున్నాం. మీ సహకారం, ప్రజల సహకారం ఉండండి. ఈ చెత్తని ఏదైతే మనం డంప్ చేయగలం అక్కడ వేయండి. ఏదొచ్చినా గబక్కని గ్లాసులు లేదా వాటర్ బాటిల్, తాగేసిన వాటర్ బాటిల్ కానీ లేకపోతే వేరే వాటర్ డ్రింక్ అదర్ బాటిల్స్ డ్రైన్లు వేసేస్తున్నారు. అట్లా వేయొద్దండి. ముఖ్యంగా మెయిన్ దాంట్లో డ్రైన్స్లో కూడా రేపటి నుంచి స్పెషల్ డ్రైన్ సిల్టింగ్ కూడా కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. ఆ డ్రైన్ సిల్టింగ్లో మెయిన్ సమ్మర్లో చేసే పనిలో అది ప్రధానమైనది. మెయిన్ డ్రైన్స్లో ఉన్న ఊటికంతా కూడా తీసేయడం వల్ల మళ్ళీ డ్రైన్స్ అంతా మన కొత్త రూపులు తీర్చుకోవడానికి ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్ తీసుకొస్తాము. ఆ డ్రైన్ పూడికలో మరి ఇంకా నెక్స్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. ఆ డ్రైన్ పూడిక విషయంలో దగ్గరుండి కూడా మీరు కూడా చూసుకుని కుటుంబ నాయకులందరూ కూడా దగ్గరుండి ఇది చేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తాను. ముఖ్యంగా ఈ డ్రింకింగ్ వాటర్ సమ్మర్ విషయం కాబట్టి డ్రింకింగ్ వాటర్లో ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. మీకు ఏదైనా చిన్న సమస్య ఉంటే వెంటనే మాకు ఫోన్ చేసి వితిన్ 24 hours యూ కెన్ ప్రొసీడ్. అదేవిధంగా 14 ట్రాక్టర్ కూడా పెట్టినాము. ట్రాక్టర్ కూడా స్పెషల్ డ్రైవ్లో శానిటేషన్ చేస్తున్నాం. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం సర్టిఫికెట్ల జారీ కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి తెలిపారు. మంగళవారం ఆసుపత్రిలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కొత్తగా 21 రకాల వైకల్యాలకు సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించిందని, రోగులు ఇబ్బంది పడకుండా ఊపీ వద్ద ఈ సౌకర్యం కల్పించామన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారు వినియోగించుకోవాలని ఆమె కోరారు. సో ఈ సదరం సర్టిఫికేట్ తీసుకుంటానికి కూడా ప్రజలందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి రాగానే 12వ నంబర్ కౌంటరు సెపరేట్గా సదరం కోసమేనే చెప్పి నియమించబడింది. సో ఈ 12వ నంబర్ కౌంటర్ దగ్గరికి వచ్చినప్పుడు వారికి వచ్చింది ఏంటి బాధ చెప్తే కనుక ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఓపీకి వెళ్ళాలి అన్నది చాలా వివరంగా పట్టిక ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రకారంగా మీకు ఓపీ టికెట్ కూడా దానికే ఇస్తారు, సదరం అని స్పెసిఫిక్గా పెట్టి. తర్వాత సదరం అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ కూడా మీరు ఎక్కడా కూడా ఫామ్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అది 30 నుంచి 100 పేజీల వరకు కూడా కొన్ని ఫామ్స్ ఉన్నాయి. ఆ ఫామ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటలే ఫ్రీగా ప్రతి ఒక్కరికి కూడా ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఆ ఫామ్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన ఏ జిరాక్స్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడా కొనాల్సిన అవసరం లేదు. మీకు ఇచ్చిన ఫామ్ తీసుకొని, మీకు ఇచ్చిన ఓపీ టికెట్ తీసుకొని, మీకు చెప్పిన ఓపీ నెంబర్కి అంటే మీకున్న జబ్బును బట్టి దానికి సంబంధించిన ఓపీకి వెళ్తే కనుక డాక్టర్ గారు చూసి మీకు అందరికీ కూడా ఇన్స్పెక్షన్ చేసి తర్వాత ఎగ్జామినేషన్ చేసి మీకు సర్టిఫికేట్ తర్వాత జారీ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా అవసరమైన వారు ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. సదరం స్లాట్స్ ఎవరైతే గ్రామ సచివాలయాల్లో
స్లాట్ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఒక డెసిగ్నేటెడ్ కౌంటరు, అలాగే ఏ కేటగిరీ ఉంటే ఏ ఓపీ తీసుకోవాలనేది వాళ్ళకి క్లియర్గా అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఆ ఓపీ తీసుకున్న తర్వాత మీకు ఇచ్చిన ఓపీ స్లిప్లో, ఈ హాస్పిటల్లో జనరేట్ చేసిన ఓపీ స్లిప్లో ఏ ఓపీకి వెళ్ళాలనేది నెంబర్తో సహా స్పష్టంగా ఉంది. ఆ ఓపీకి వెళ్ళిన తర్వాత మీకు ఇచ్చిన ఓపీ స్లిప్ మీదే సదరం క్లినిక్ అనేది కూడా క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి మామూలు లైన్తో సంబంధం లేకుండా సదరం క్లినిక్ అన్న ఓపీ స్లిప్ ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి, ఓపీ ఎవరైతే సదరం వెరిఫై చేస్తున్నారో ఆ డాక్టర్లు మిమ్మల్ని పరీక్షించి మీకు ఏదైతే డిజబిలిటీ ఉందో దాన్ని సరిగా అంచనా వేయడానికి మీతో పాటు ఓపీతో పాటు ఇచ్చిన ఫామ్ మీద వాళ్ళు ఫిల్ చేసి దాన్ని ఆన్లైన్లో డాక్టర్స్ లాగిన్లో మీ డిజబిలిటీని ఎంటర్ చేస్తారని తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్స్ దగ్గర స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు ఏ స్లాట్ ఖాళీ ఉంటే అందులో రిజిస్టర్ చేసేసుకుని వస్తున్నారు. దానివల్ల ఇబ్బంది పడేది మీరే. ఎందుకంటే మీకు సంబంధించింది కాకుండా వేరే స్లాట్లో బుక్ చేసుకోవడం వల్ల దాన్ని మేము రిజెక్ట్ చేయడం తప్పితే వేరే ఆప్షన్ ఉండట్లేదు మాకు. మీకు మొత్తం మీద 3 సార్లు మాత్రమే స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పుడు కేటగిరీల్లో స్లాట్ బుక్ చేసుకోవడం వల్ల మీరు ఒక అవకాశాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఫామ్స్ అనేవి తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి సూపరింటెండెంట్ మేడం మన జీజీహెచ్లోనే ఆ ఫామ్స్ కూడా ప్రింట్ చేపించి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. కాబట్టి బయటికి వెళ్ళి దానికోసం డబ్బులు ఖర్చు పెట్టడం అనేది చేయొద్దనేసి ప్రజలకు మనవి. ఇది మన సచివాలయం, ఎవరి విలేజ్లో వాళ్ళ సచివాలయంలో ఈ సదరం స్లాట్ బుక్ చేసుకోవటం జరుగుతుంది. అది కొన్ని స్లాట్స్ బుక్ అయిన తర్వాత ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ క్లియర్ చేసే వరకు మళ్ళీ కొంత బ్రేక్ ఇస్తారు. మళ్ళీ సదరం స్లాట్ ఓపెన్ అయినప్పుడు మళ్ళీ బుక్ చేసుకుని ఈ సర్టిఫికేట్స్ ప్రజలందరూ పొందగలరని, ఆ సర్టిఫికేట్స్ ద్వారా మన ప్రభుత్వం అందించే సదుపాయాలన్నీ పొందగలరని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. మన ఏమన్నా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ఈ ఫోన్ నెంబర్కి సంప్రదించగలరు. 8919261612. ఇది జీజీహెచ్లో సిఎస్ఆర్ఎం ఫోన్ నెంబర్ అండి. కాబట్టి సదరంకి సంబంధించి ప్రజలు ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నా, ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ సదుపాయాల రీత్యా ఎటువంటి ఇబ్బందులైనా, అంటే కరప్షన్ కానీ ఇవి ఎటువంటి ఇబ్బందులైనా కూడా ఈ నెంబర్కి సంప్రదించవచ్చు. 8919261612. ఇంట జరిగే ఫంక్షన్లకు, అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మసార్థకం చేసుకోవాలని రాయవరపు సత్యభామ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రాయవరపు సత్యభామ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణేపేట గ్రామం గైగోలుపాడులో గల రెయిన్బో చిల్డ్రన్స్ హోంలో డాక్టర్ రాయవరపు సత్యభామ పుట్టినరోజును పురస్కరించుకుని రెయిన్బో చిల్డ్రన్స్ హోం చిన్నారులకు భోజనం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తొలుత సత్యభామ చిన్నారుల మధ్య జన్మదిన కేక్ను కట్ చేసి చిన్నారులకు బిస్కెట్ స్నాక్స్ను పంపిణీ చేసి అనంతరం చిన్నారులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యభామ మాట్లాడుతూ, ఇంట జరిగే ఫంక్షన్లకు ఆర్భాటాలకు పోయి డబ్బును ఖర్చు చేయకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి సమాజంలో పేదవారి ఆకలిని తీర్చాలన్నారు. గైగోలుపాడు జంక్షన్లో ఉన్నటువంటి రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్కి రావడం జరిగింది. అయితే ఎందుకు మనం ఇలాంటి కార్యక్రమం చేయాలంటే, ఒక పుట్టినరోజు లేకపోతే కనుక మనకు సంబంధించిన కార్యక్రమం జరిగినప్పుడు తప్పకుండా ఇలాంటి అనాథ పిల్లలకి మనం చేదవాదిగా ఉండి మన యొక్క సంతోషాన్ని వాళ్ళతో పంచుకుంటే వచ్చే ఆనందం నిజంగా చెప్పలేదు, వర్ణించినది అది. ఎందుకంటే ఇంతమంది పిల్లలు ఉండి వీళ్ళు చేసిన కష్టం వీళ్ళు పడుతుంది. నాగేంద్ర గారు ఏదైతే ఈ ఆర్గనైజేషన్ చేస్తున్నారో, నాగేంద్ర గారు అక్కడ మన జగన్నాథపురం నుంచి కూడా ఆయన తెలుసు, ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకుని పిల్లల్ని వాళ్ళ సంరక్షణకి వాళ్ళ ఇది వాళ్ళ బాగోగులు ఆయన చూసుకుంటున్నారంటే ఆయనకి వాళ్ళ మీద ఉన్నటువంటి అభిమానం, ఆత్మీయత, అదేవిధంగా ఒక సేవాపరమైనటువంటి దృక్పథం ఎప్పుడైతే వస్తుందో మాలాంటి సంఘ సేవకులను కూడా ఇలాంటి ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈరోజు పుట్టినరోజుని ఇక్కడ జరుపుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నామంటే, ఎన్నో రకాల అనుభవ జీవితంలో పొందవలసినటువంటి జీవితం నాది. కానీ ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి జీవితం, మా చిన్నతనం నుంచి జీవితం ప్రారంభం ఇంతవరకు వచ్చి ఇంత వయసు వచ్చేసరికి కూడా ఇలాంటి పిల్లల దగ్గర మధ్య జరుపుకునే ఆనందం చెప్పలేని, వర్ణించలేని ఆనందం. అంచేత ప్రతి ఒక్కరికి నేను కోరేది ఏంటంటే, మనం చేసుకునే ఏ మంచి సంతోషమైన కార్యక్రమం అయినా ఇలాంటి పిల్లల మధ్యలో మనం జరుపుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరికీ దూరం అయ్యి ప్రేమాభిమానాలు లేనటువంటి మరొక అనాథ పిల్లలుగా కాకుండా నా పిల్లలు అనుకుంటే చూసుకునేటువంటి ఒక హోమ్ ఇది. అలాంటి హోమ్లో మనం కూడా వచ్చి వాళ్ళతో 10 నిమిషాలు సంతోషంగా గడుపుకోగలిగితే మన జీవితం ధన్యం.
ఎందుకంటే ఈరోజు అనేక రకాల కష్టాలు, అనేక రకాల ఇబ్బందులు, అనేక ఒత్తిడి మధ్య మనం ఉంటున్నాం, సంపాదించుకుంటున్నాం, అనేక రకాల పేర్లు ఉంటున్నాయి, రాజకీయంగా ఎదుగుతున్నాం, మానసికంగా మానసికంగా ఎదుగుతున్నా కూడా మనసుకు ఆనందం అనేది లేదు. ఆ ఆనందాన్ని కావాలంటే ఇలాంటి హోమ్లో పిల్లలు మనం సంరక్షణ వాళ్ళు చేసుకున్న దానికి చిన్న మానవత్వంతో వాళ్ళకి ఒక చిన్న చాక్లెట్ ఇస్తే మన జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు మన జీవితానికి ఒక ధన్యం అనేది ఇలాంటి పిల్లల ద్వారా ఏర్పడుతుంది తెలుసుకుంటూ మీ అందరికీ నన్ను ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో త్రాగునీటిని అందించే విధంగా కార్యాచరణ. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. రైతాంగానికి సాగునీటి కొరత లేకుండా చర్యలు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వెల్లడి. కాకినాడ నగరంలో వేసవిలో త్రాగునీటి ఎద్దడి నివారణ చర్యలు. సామర్లకోట రిజర్వాయర్ను పరిశీలించిన కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ. డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినిక్ ల్యాబ్లో హై రెజల్యూషన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ప్రారంభం. 40 లక్షల విలువ గల స్కానింగ్ మిషన్ను అందించిన పైడా వెంకట నారాయణను అభినందించిన ట్రస్టీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.